అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ జూలై 10వ తేదీ గురు పౌర్ణమి రోజు అంటే ఆ రోజు గురువారం రోజు గురు పౌర్ణమి రావడం వలన వృషభ రాశి వారు మీ ఇంట్లో ఉన్న ఈ 5 వస్తువుల్ని తీసి బయట పడవేయండి, లేదంటే నరకం అనుభవిస్తారు. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి అంటే షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తగోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదా, మీ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ గురువుగారు ట్రై చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారు చెప్పినట్టు జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారు అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి 5 వస్తువులను తీసి బయట పడవేయండి, లేదంటే చాలా నష్టపోతారు. ఆ 5 వస్తువులు కనుక ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలవదు. అర్జెంటుగా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోని విని వెంటనే ఆ 5 వస్తువులు తీసి బయట పడేయండి, లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అసలు ఆ 5 వస్తువులు ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా కూడా మళ్ళీ మీరు ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వృషభ రాశి వారిది రాశిచక్రంలో 2వ రాశి. వీరికి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యం, సుఖ సంతోషాలతో నిలయం అన్నమాట. వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రగ్రహం అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది. శుక్రగ్రహం అంటేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. ఈ వృషభ రాశి వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినా కూడా అన్నీ ఎక్కువ కాలం ఉండవు. ఎలా వచ్చినవి అలానే వెళ్ళిపోతాయి. కాస్త వీరు ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ కష్టాలు అనేవి కలకాలం వీరితో ఉండవు, త్వరగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరి రాశి మీద పుష్కలంగా ఉంటుంది. అయితే వీరికి ఈ మధ్య తరచుగా సమస్యల మీద సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ మధ్య, ఎందుకు ఈ సమస్యలు అనేవి ఒకటిగా క్లియర్ అవ్వకుండా ముందే ఇంకొకటి వస్తుంది, ఒకటి తీరాక ఇంకొకటి వచ్చి అసలు వీరికి కనీసం గాలి పీల్చుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఏ పనైనా సరే కరెక్ట్గానే చేస్తారు, కానీ అందులో కూడా ఏదో లోపాలు ఉంటున్నాయి. అసలు ఏంటోనని చెప్పి వీరు చేసేటటువంటి పూజలు బాగానే ఉంటాయి. వీరు చేసేటటువంటి ప్రతిదీ కూడా అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. నీతి నిజాయితీగా కలిగిన వ్యక్తులు ఎవరు చెడు కోరుకునే వాళ్ళు కూడా కాదు. దాన ధర్మాలు చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇంట్లో పనులు కూడా చక్కగా చేసుకుంటారు, బయట పనులు చక్కదిద్దుతారు. ఇలా అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు, ఒకరికి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు అంతా బాగానే ఉంటుంది. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు అన్నీ బాగానే ఉంటాయి. అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. వీరికి అర్థం కావటం లేదు. కానీ మీరు పట్టించుకోకుండా మీకు అర్థం కాని విషయం అనేది ఒకటి ఉంది. మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ 5 రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజలకు కానివ్వండి, పునస్కారానికి కానివ్వండి, నోములకి కానివ్వండి, ఎన్ని చేసినా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగేస్తాయి. ఎంతసేపటికి ఆ వస్తువులు రూపంలో చెడు అనేది మీ ఇంట్లోకి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీరు దానిని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు వెంటనే తీసుకొచ్చి పెడతాయి అన్నమాట. మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు. మనం పూజలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చు అండి, కాదని అంతలాగా ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ఆ వస్తువులు ఆ చెడు తాలూకా ఉన్నటువంటి దృష్టిని ఏమిటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాయి. అది మీరు
పట్టించుకోవడం లేదు. ఎంతసేపటికి పైన శుభ్రంగా ఉండడము, పూజలు అన్నీ ఇలాంటి వాటిల్లో ఉంటున్నారు. కానీ ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి. ఎక్కడికక్కడే దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలాగా చేస్తున్నాయి. మరి దరిద్ర దేవత ఉంటే మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఇంట్లో దరిద్ర దేవత అలాగే మరియు లక్ష్మీదేవి కూడా అక్క చెల్లెళ్ళే గాని జ్యేష్ఠదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠదేవి ఉండదు. ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదు. మరి ఆ జ్యేష్ఠదేవినే బయటకు పంపించి మరి ఆ లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకుని తిష్ట వేసుకుని కూర్చునే వాళ్ళని అంటే ముందు ఆ 5 వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జ్యేష్ఠదేవి అనేది బయటికి వెళ్ళిపోతుంది. డబ్బు సంపాదించినా నిలవకపోవడం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, తరచుగా ఒకరిని విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు, ఇంటికి వాస్తు దోషాలు, వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చినా సరే వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలు ఇలాంటి మీరు చూస్తూనే ఉంటున్నారన్నమాట. అవి తీసి బయట పడేసిన రోజు వీటన్నిటికీ కూడా మీకు ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. కాబట్టి ఆ వస్తువులు ఏమిటి అనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ వృషభ రాశి వారు ముందు తీసేయాల్సినటువంటి వస్తువు మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం. అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా సరే ఆలోచించారా? మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అది ఏ రూపంలోనైనానండి, అది ఒక వాచి రూపంలో ఉన్నాయా అంటే గోడకు తగిలిచ్చేటటువంటి గడియారాలు అనే కాదు, కొంతమంది ఇళ్లల్లో గోడకు తగిలిచ్చేటటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటాయి. వాటికి బ్యాటరీలు వేసి తీసుకుంటారు. అంటే వాటికి బ్యాటరీలు వేయకుండా వాటిని అట్లాగే వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికి అక్కడ చూసుకుంటూ ఉంటున్నారు. మన చేతుల్లో పని కాబట్టి ఆ గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు. కానీ అదేమిటంటే మీకు టైం ఆపేస్తుందన్నమాట. అంటే ఎక్కడికక్కడ ముందుకి సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలు అన్నిటినీ కూడా లాగేస్తుంది. గోడకు ఉన్నటువంటి గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్టుగా చేయండి. అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలోనూ ఆగినా కూడా మీకు అంత కూడా చెడుగానే మిగులుస్తుంది. కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి, కానీ ఆగిపోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రెండవ వస్తువు ఏమిటి అంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువు. అసలు మీరు ఎప్పుడైనా సరే గమనించారా? ఏదైనా పెద్ద వస్తువులు పగిలితే అప్పటికప్పుడు తీసి బయట పడేస్తాము. కానీ మీ ఇంట్లో పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్దవి అవ్వచ్చు, కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటాయి. కప్పులు కొంచెం లైట్గా క్రాక్ ఇవ్వటాలు అవ్వచ్చు, లేదంటే కొంచెం పగుళ్ళు అవ్వచ్చు, ప్లేట్లు విరిగిపోవడం, సొట్లు పడిపోవడం ఇలాంటివి మీరు ఎప్పుడైనా సరే గమనించారా? ఇలాంటివి ఏమైనా సరే మీ ఇంట్లో పగుళ్ళు గనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయట పడవేయండి. చాలామంది ఏముందిలే అన్నీ చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులను కొనుక్కురాగానే పగిలిపోవడం, విరిగిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఆ వస్తువులతో మనకి అంతటితో రుణం తీరిపోయింది అనుకుని బయట పడేయాలి. అలా కాకుండా చాలామంది వాటికి కొంచెం గమ్ములాగా అంటించడం ఇలాంటివి చేసి తక్కువ అంటే వాటికి అతుకు పెట్టేసి వాడేసుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సరే ఒక్కసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దానితో మనకు రుణం తీరిపోయింది అని, అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువు అయినా సరే కావచ్చు, దాన్ని అర్జెంటుగా తీసి బయట పడేయండి. పర్స్ జిప్పులు ఫెయిల్ అయినా కానీ ఇలా సాసర్లు, కప్పులు విరిగిపోయినటువంటివి, దువ్వెన్లు ఇలాంటివి కొన్ని చాలా వరకు కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి. వంటగదిలో వస్తువులు, పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా సరే ఉన్నాయో చూసి అర్జెంటుగా ఈ పౌర్ణమిలోపు బయట పడవేయండి. మూడవ వస్తువు వచ్చేటప్పటికి అద్దాన్ని అంటే మీరు ముఖం అద్దులో చూసుకుంటూ ఉంటారు, కానీ ఆ అద్దం అనేది పగిలి ఉంటుంది. చాలామందికి కూడా ఒక్కొక్కసారి మన చెయ్యి జారి కింద పడిపోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేసి ఉంటారు. అలాగే కొంచెం లైట్గా క్రాకు ఇచ్చినటువంటి ఏమూలనైనా సరే అన్నీ చెప్పేసి అని అలాగే మొహం చూసుకుంటూ ఉంటారు. ఈసారి తెచ్చుకుందాం మళ్ళీ తెచ్చుకుందాం అని మర్చిపోతున్నాం అని చెప్పి రోజుకు
రోజుకు గడుపుతూ ఉంటారు. కొంచెం పగిలిన ఉంటే లైట్గా జస్ట్ క్రాక్ వచ్చినా కూడా అది మనకు పగుళ్ళు కిందకే వస్తుంది. అలాంటివి పగిలినటువంటి అద్దంలో మనం ముఖాన్ని చూసుకోకూడదు. అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పీడిస్తుంది. కాబట్టి ఆ పగిలినటువంటి అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయట పడవేయండి. దానిలో ముఖం చూసుకోవడం కానీ దాన్ని ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. మనకి అద్దం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అద్దం అనేది పగలకుండా నీట్గా ఉన్నప్పుడే మనకి మంచి ఆకర్షణ ఇస్తుంది. అలా కాకుండా పగిలి క్రాకులు ఇచ్చినప్పుడు అది వెంటనే చెడుని ఆకర్షిస్తుంది. చెడు సంకేతాలు మన ఇంటిలోకి ప్రభావితం చేసేటట్టుగా చేస్తుంది. కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా ఉంచుకోవద్దు. అందులో పొరపాటును కూడా ముఖం అనేది చూసుకోకూడదు. మనకి దేవుళ్ళు పటాలు కూడా చాలామంది పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు, పూజ గదిలో పటాలు అవ్వచ్చు, లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు, చదువుకునేటటువంటి వాటిని చదువుకుంటూ ఉంటారు కదా, మంత్రాలు. అవి ఆ చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి, లేదా దేవుడు పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వడం కొంచెం ఎక్కడన్నా లోపల ఉన్నటువంటి పేపర్, దేవుడి పాట పేపర్ అనేది కొంచెం చినిగి ఉండడం, ఏముందులే పగుళ్లే అనేవి చెప్పేసి అంటూ ఉండడం, అలాంటివి పొరపాటును కూడా చేయకూడదు. అలాంటివి చేయడం వల్ల ఆ ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దేవుళ్ళు పటాలు కానివ్వండి ఏదైనా సరే పగిలితే మాత్రం వెంటనే తీసి వేయాలి. ఆ గాజు ముక్కలు కూడా ఒక్క కవర్లో వేసేసి మూట కట్టేసి డస్ట్బిన్లోకి వేయండి. దేవుడు పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజ మీకు లాభం రాకపోవచ్చు, నష్టాలు కలిగిస్తుంది. కాబట్టి దేవుడు పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలోనైనా కానివ్వండి, కొంచెం చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండడము, పగిలి ఉండడము, ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నాము చెప్పి ఏముందులే అని అట్లాగే అతుకు పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకుని అయినా సరే వాడుకోవద్దు. అలా చేసినా కూడా అది మనకు పగిలినటువంటి వస్తువులోనే సమానం. అలాంటి పూజ ఏమిటి అంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని ఇస్తుంది. పూజా మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడు చిత్రపటాలు రెండు ఉంటాయి. కొంతమంది మీరు చేసేటటువంటి లక్ష్మీదేవి పటాలు 2 ఉంటాయి, శివపార్వతుల పటాలు 2 ఉంటాయి, సేమ్ అనేవి ఫోటోలు 2 ఉంటాయి. అలాగే సేమ్ చిత్రపటాలు 2 ఉండకూడదు. అలా వస్తువులు 2 గనుక ఉంటే దేవుడికి పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉండవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడు పటాలు మొత్తము కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని గుడికి వెళ్ళి దేవుడు పటాలు మొత్తము కూడా అక్కడ చెట్లు ఉంటాయి కదా, దేవుడికి దగ్గర ఆ చెట్లు దగ్గర వదిలేసి రండి. ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఉంచుకోవద్దు. మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం, మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వారి యొక్క సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేసి, కొంతమంది పెద్దవాళ్ళు మీరు ప్రేమతో మన పెద్దవాళ్ళు వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు, బంగారం కానివ్వండి, వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివి కూడా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అవి అంత ఖరీదు అయినటువంటి వస్తువులైనా కావచ్చు, కానీ వారికి సంబంధించినటువంటి బంగారం ఏదైనా ఉండవచ్చు. ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారం వస్తువు చేయించుకోవచ్చు వారికి గుర్తుగా. అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమున్నా కూడా ఇచ్చేసేయడం, లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువులు తీసుకోవచ్చడం, అంటే కొత్త వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటివి చేయండి. అంతేగాని వారు వాడినటువంటివి మీరు ఉంచుకొని ఇంట్లో వాడడం వల్ల వారు తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. దానివల్ల నెగిటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది, ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు పెద్దవారికి సంబంధించినటువంటి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 రకాలైనటువంటి వస్తువులు ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తీసేసి
మీ ఇంటి నుంచి బయట పడవేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా ఆ 5 వస్తువులు తీసి బయట పడవేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంట్లో ధనం చూడండి, ధనం ఎంత ఆకర్షిస్తుందో. మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా సఖ్యత అనేది పెరుగుతుంది. అన్యోన్యత కూడా పెరుగుతుంది. డబ్బు నిలబడుతుంది. అప్పులు తీరిపోతాయి. ఇంట్లో అంతకు ముందర ఉన్న అనారోగ్యం చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది నెలకొంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.